హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఇంట్లోనే ఈజీగా ఈ పక్కా కొలతలతో అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తే టేస్ట్లో కానీ స్ట్రక్చర్లో కానీ ఎలాంటి వేరియేషన్ లేకోకుండా ఇంట్లోనే ఈజీగా ఈ ప్రసాదాన్ని అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోని చూసి కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దండి. ఈ ప్రసాదం తయారు చేయటం కోసం ముందుగా నేనైతే రెడ్ రైస్ని అయితే 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ రెడ్ రైస్ అయితే మార్కెట్లలో దొరుకుతుంది. సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ అవైలబుల్ అయితే ఉంటుందండి. ఈ రెడ్ రైస్ని 2 to 3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఈ రైస్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఈ రైస్లోకి అయితే తాటి బెల్లాన్ని తీసుకుంటున్నానండి. 1 కప్పు రైస్కి అయితే 3 కప్స్ వరకు అయితే బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ తాటి బెల్లాన్ని అయితే మెత్తగా నగల్లో కొట్టుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఇక నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లోకైతే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యి వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న రెడ్ రైస్ని అయితే ఈ నెయ్యిలో వేసి కొద్దిసేపు అయితే వేయించుకోవాలండి. ఇలా కొద్దిసేపు నెయ్యిలో వేయించుకున్న తర్వాత దీంట్లోకైతే 1 కప్పు రైస్కి 3 కప్స్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను 3 కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి. ఈ రైస్ ఉడికేలోపు వేరొక పొయ్యి మీద బెల్లాన్ని అయితే వేడి చేసుకుందామండి. బెల్లం పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి. నేను 1 కప్పు రైస్కి 3 కప్పుల వరకు అయితే బెల్లంని తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని కరిగించుకోవటం కోసం కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి. ఇక నెక్స్ట్ అయితే బెల్లం కరిగేలోపు ఇక రైస్ని అయితే ఒకసారి చెక్ చేసుకుందామండి. ఈ రైస్ ఉడికేటప్పుడు రైస్ బాగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఇలా గింజను పట్టుకొని చూస్తే రైస్ పైన మెత్తగా అవ్వాలి. చేతితో నొక్కినప్పుడు లోపల పలుకుగా ఉండాలండి. రైస్ అనేది మెత్తగా ఉడకకూడదు. అలాగే నెక్స్ట్ అయితే ఇప్పుడు రైస్ని అయితే మళ్ళొకసారి చెక్ చేస్తున్నాను చూడండి. రైస్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయినాయి కదా. ఇక రైస్ అయితే 75% అయితే ఉడికిపోయింది. ఇక నెక్స్ట్ అయితే అయ్యప్ప స్వామి ప్రసాదం మెత్తగా కాకుండా గింజల గింజలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే రైస్ ఇలా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే బెల్లంని కరిగించి పెట్టుకున్నాం కదండి. దీన్నైతే ఈ రైస్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా రైస్లోకి బెల్లం నీళ్ళు యాడ్ చేసేటప్పుడు డస్ట్ పార్టికల్స్ ఏం లేకోకుండా ఇలా వడకట్టుకోవాలండి. వడకట్టుకొని రైస్లో పోసిన పాకం నీళ్ళనైతే మొత్తాన్ని కలుపుకొని ఇలా ఒకసారి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా మధ్యలో మధ్యలో అయితే రైస్ని ఎక్కడా మాడిపోకుండా అడుగంటుకోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా రైస్ని ఉడికించుకుంటూ మధ్యలో అయితే ఎండు కొబ్బరి ముక్కలను సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. అలాగే ఈ ఫ్లేవర్ కోసం అయితే కొంచెం 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సొంటి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మధ్యలో మధ్యలో నెయ్యి వేసుకుంటూ మొత్తం రైస్ని తిప్పుకుంటూ ఇలా చెక్ చేసుకుంటూ ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలండి. అలాగే మనం రైస్లో వేసిన బెల్లం నీళ్ళు అనేవి దగ్గర పడి రైస్ అనేది మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. రైస్లో వేసిన బెల్లం నీళ్ళు అయితే ఇనికిపోయాయి కదా అండి. ఇక నెక్స్ట్ అయితే ఫ్లేవర్ కోసం అనేసి చిటికడు పచ్చకర్పూరాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా పచ్చకర్పూరం వేసిన తర్వాత గంట పెట్టుకొని మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఈ ప్రసాదంలోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మంచిగా తిప్పుకొని మూత పెట్టుకొని
మధ్యలో మధ్యలో ఈ ప్రసాదాన్ని అయితే చెక్ చేసుకోవాలండి. అలాగే ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు తీగ పాకంలాగా ఈ చేతికి చెక్ చేసుకున్నప్పుడు 2 వేళ్ళ మధ్యలో తీగ తెగిపోకుండా ఉన్నట్లయితే ఈ రైస్ అనేది కంప్లీట్ అయినట్లేనండి. ఈ విధంగా తీగ పాకంలాగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఇక ఫైనల్గా అయితే 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం తిప్పుకొని మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్రసాదాన్ని తయారు చేసుకొని కొంచెం వేడి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని తయారు చేసుకొని నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను చేసిన అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో నచ్చితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. బాయ్.